ఇక్కడికి కారణం ఏంటనే తెలియదు సార్ నాకు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ అమ్మాయి అయితే తెగించి చెప్పింది, మీరు 3 నెలల నుంచి కలిసే నేనేంటంటే ఉన్నారు. నేను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నా కదా పెద్ద మనుషుల్లో, నేను కూడా కష్టపడి రూపాయి సంపాదిస్తున్నా కదా, ఆమెను కూడా మంచి మంచి చూసుకుంటాను, ఎందుకు ఇలా చేసింది అనేది ఏం తెలియదు. మీకు వివరిద్దామని ఇంత దూరం వచ్చాం మేడం. సరే ఇప్పుడు ఆవిడ అలాగే చేస్తానంటే మీరు కంటిన్యూ చేసుకుంటారా? మీ భార్యకు ఉంచుకుంటారా లేదంటే పంపించేస్తారా? అలా చేస్తే ఎలా ఉంటుంది మేడం? అది ఆమె మానేసి నాతో ఉంటే ఆ చిల్లర పనులు మానేసి మీతో జాగ్రత్తగా ఉంటానంటే నమ్మకం కలిగిస్తే కలిసి ఉంటారు. తప్పకుండా లేదా వద్దండి మేము లీగల్ గా వెళ్ళిపోవడానికన్నా రెడీ అంటారు. అంతే కదా మేడం. మీరు అడిగితే మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. క్లారిటీ ఇవ్వట్లేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా అతనితో కాంటాక్ట్ ఉందని ఆవిడ ఏమైనా చెప్పిందా లేదంటే పెళ్లి అయిన తర్వాత? అది ఏమనంటే ఏం చెప్పట్లేదు సార్, అది ఒకటే మాట అంటుంది, నాకు ఇష్టం లేదు. అసలు ఆవిడకి నిజంగా ఫస్ట్ ఏమి మ్యారేజ్ అవ్వలేదా? నిజంగా మీరు చెప్పింది నిజమేనా? కుటుంబ పెద్ద మనసులో మనకు నచ్చింది అమ్మాయి బాగుందని చెప్పి లేట్ మ్యారేజ్ కదా మేడం. బాగున్న అమ్మాయికి పెళ్లి అవ్వకపోవడం ఏంటా అనేది. సరే ఓకే, ఆవిడతో కూడా ఆవిడ కూడా వచ్చారు కదా, ఒకసారి పిలుస్తాను. మీ ఆవిడ పేరేంటండి? కల్పన. కల్పన గారు రండి. కల్పన గారు మీరు చెప్పినట్టు బాగానే ఉన్నారు మీ వైఫ్, చెప్పండి మేడం. మార్కులు పడిపోయి క్యారెక్టర్ లేదు కదా సార్, ఒకవేళ క్యారెక్టర్ కూడా తెలిస్తే ఎక్కువ మార్కులు పడతాయి, అందానికి మార్కులే ఉన్నాయి. మీరు ఇంత లేట్ గా మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటండి? కుదరక, పెళ్లిళ్ళు సంబంధాలు రాక కుదరక, మా వాళ్ళ ఇబ్బందుల వల్ల. మాకు తెలిసి మీకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిందని తెలిసింది. లేదు మేడం. అవలేదా? ఫోన్లేండి. మీరు చూడడానికి ఇంత బాగున్నారు, చక్కగా ఉన్నారు, మీకు ఇంత లేట్ గా మ్యారేజ్ అంటే మాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కాలేదు. అవ్వగా ఓ మంచి వ్యక్తితో పెళ్లి అయ్యింది, అవునా? ఈయన మంచోడేనా? మంచోడే. మరి మీరు ఎందుకు చెడ్డోళ్ళు అయిపోయారు? 3 సంవత్సరాలు బట్టి పెళ్ళైన కాంచి పిల్లలు వద్దని చెప్పేసి అన్నారు. అన్నాక సరేలే అని అనుకున్నాం. పిల్లలు వద్దు, ఓకే. ఫిజికల్ రిలేషన్ కూడా లేదా? లేదు. 6 మంత్ వరకు కూడా మేము కనీసం టచ్ కూడా తను చేయలేదు. మరి అలా ఎలా ఉండాలి మేడం? మీరే ఆలోచించండి. నాకు అనే మనిషినే కదా, నేను కూడా ఆడదాన్నే కదా, నాకు కోరికలు అనేవి ఉంటాయి కదా. అప్పుడు అదేదో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి అదేంటో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అవుతుంది కదా, ఏదో క్లారిటీ. ముట్టుకోవట్టే కదా మేడం. ఆయన దగ్గర తప్పు ఉన్నప్పుడు పట్టుకోవడం వేరు, మీరు తప్పు చేస్తే మీరు రోడ్డు మీదకి వచ్చేయాల్సి వచ్చింది కదా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమసీ లేకపోవడానికి కారణం ఏంటి? అతను నీ మీద ఇంట్రెస్ట్ లేదని, లేదంటే ఫిజికల్ గా అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎవరైనా డాక్టర్ని కలిసారా మీరు? లేదు మేడం. మరి అదేం కలగకుండా డైరెక్ట్ గా హనీమూన్ చేసేసుకుంటే ఎలాగమ్మా షాపుల్లో? అది కూడా CCTV పిల్లలు వద్దు ఏమొద్దు దూరం ఉందాం అని చెప్పేసి అట్లానే ఉన్నాడు. అప్పుడు మీకేది ఇష్టం అని చెప్పి, లేదంటే మీ పేరెంట్స్ తో చెప్పడమో మీ అత్తమామలతో చెప్పడం ఏదో ఒకటి చెయ్యాలి కదమ్మా. ఇలాంటి చిల్లరేషాలు వేస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఇద్దరం దూరంగా ఉందాం అనుకున్న తర్వాత మళ్ళీ 3 years అవుతున్నా కానీ దగ్గరకు రావట్లేదు. కనీసం నన్ను బయటకు తీసుకుపోవడం కానీ, ఫంక్షన్స్ కానీ ఇలా బయటకు అలా తీసుకెళ్ళడం కానీ కూడా ఎప్పుడు చేయలేదు మేడం. సార్ మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు సార్? మీ ఇంట్లో వంట చేయడానికి, షాపు రన్ చేయడానికే? లేదు మ్యామ్. మరి ఎందుకు చేసుకున్నారు పెళ్లి? మీ దృష్టిలో పెళ్లి అంటే ఏంటి? ఆ అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతుంది, చెప్పండి. ఆవిడకి ఫిజికల్ గా మీరు అసలు అమ్మాయిని టచ్ కూడా చేయలేదట, ఎందుకని? మేడం మ్యారేజ్ అయిన తర్వాత ఫిజికల్ గా కొన్నాళ్ళు ఉన్నాం మేడం. కొన్నాళ్ళంటే ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నాం. తర్వాత నాదేంటంటే ఆలోచన, ఇప్పుడు కనుక పిల్లలు పుడితే ఇబ్బంది అవుతుంది, రూపాయి లేదు కదా, ఇల్లు వాకి లేదు కదా. పిల్లలు పుట్టకుండా ఉండడానికి భార్యను దూరం పెట్టాలా అండి? ఇంకేం భద్రతలు ఏముండవా? నేను రూపాయి సంపాదించుకోవాలి, ఎందుకు ఇదంతా అని చెప్పి రూపాయి అనే పెళ్లి లేట్ గా చేసుకుంటారు, వద్దనుకుంటున్నారు. మరి ఇంకెందుకండి పెళ్లి చేసుకోవటం? కాగా మీరు హ్యాపీగా రూపాయి మీరే మీ పాకెట్ లో పెట్టుకొని మీ లైఫ్ మీరు చక్కగా ఉంటే అయిపోయేదిగా. ఇంకొన్ని పెళ్లి చేసుకునేది అంటే అమ్మాయికి లేట్ మ్యారేజ్ కదా, గతి లేదు, నన్ను చేసేసుకుంటే తిండి పెడితే చాలు, ఇంట్లో మీకు మీ పేరెంట్స్ కి సేవ చేస్తూ ఉంటది అనుకున్నారా? అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతుంది, నాకు ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదండి అని. ఆ రూపాయికి చాలా వస్తాయి పిల్లలు పుట్టకుండా ఉండటానికి. మీరు అది వాడుంటే ఆవిడ సంతోషంగా CCTV కెమెరా ఫుటేజ్ లో కనిపించకుండా ఉండేది. మీ మిస్టేకే కదా సార్ ఇది. ఏమమ్మా ఆయన అట్లా ఉన్నప్పుడు ఏదో మీటింగ్ పెట్టాలా, పెద్ద మనుషులు పిలిపించాలా, పెళ్లి చేయడానికి మీ పెద్దోళ్ళు ఈ పెద్దోళ్ళు కలిసారట కదా. ఎక్కడ మేడం అసలు ఏది జరగలేదు. అసలు వాస్తవానికి ఆయన డ్యూటీకి వెళ్తాడు, సరుకులు తెస్తాడు, ఇంట్లో పడేస్తాడు, నన్ను ఒక బందీగా ముంచేసి సరుకు. సరే అక్రమ సంబంధం బాగానే ఉంది కానీ షాప్ లో సరుకులు కూడా అయిపోతాయి అంటే మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అమ్మిన అమౌంట్ ఏం చేయట్లేదు మేడం. అబ్బాయికి ఇస్తున్నావు ఏంటి కొంప తీసి? నాకు ఆ అబ్బాయి ఇయ్యపోయేది, సరుకులు తీసుకుపోయేది. వేరే షాప్ పెట్టుకున్నా. అయ్యా అబ్బాయి సరుకులు పట్టుకెళ్ళేవాడా? లేదంటే మీ ఇద్దరికి ప్లేస్ కావాలని సరుకులు ఖాళీ చేశారా లోపల? అబ్బాయికి పెళ్ళి అయిందా? లేదు మేడం. పెళ్ళి అవ్వాలా? మరి ఇంటికి సరుకులు తీసుకెళ్ళిపోతే సరుకులు వేరే చోట అమ్ముకుంటాడు. వాళ్ళ ఇంటికే హోల్సేల్ రీటైల్ వాళ్ళ ఇంట్లో సరుకులు. కానీ మీరు చేసింది తప్పు కదండి. సరుకులన్నీ ఆడే కొనుక్కుంటాడా? అయ్యి బాబోయ్. అతను మార్చుకోవాలా, హాస్పిటల్కి తీసుకెళ్లాలా, ఏదో ఒకటి ఉంటాయి కదా. ఏమీ లేకుండా దొరికాడు కదా అని ఎవరినో పట్టుకుంటే ఎట్లాగా? క్యారెక్టర్లు పోతాయి కదా తల్లి ఇక్కడ. మరి ఇప్పుడు ఆయన నాకు అవసరం లేదండి ఆ అమ్మాయి మారకపోతే అంటున్నాడు, ఏం చేద్దాం? తప్పు అయిపోయిందని ఒప్పుకుంటారా మీరు? అసలు ఏమైనా పశ్చాత్తాపం ఉందా? అదేం లేదా?
మీరు చాలా క్యాజువల్గా చెప్తున్నారు. అతను ఫిజికల్గా నా దగ్గర రాలేదు కాబట్టి నేను ఆడికి సరుకులు ఇచ్చాను, మిగతా కార్యక్రమాలు కూడా నడిపించానంటే అది ఏమన్నా పద్ధతిగా ఉందా? మీకు ఏమైనా సిగ్గుగా ఉందా లేదా? అతనికి నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే తీసుకుపోవాలి, లేదంటే అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అతను చేసినటువంటి పని ఏం కరెక్ట్ అని మేము అనుకోవట్లేదు. ఆ తప్పుకి మీరు 10 రెట్లు ఎక్కువ తప్పు చేశారు కదా కదా? మీరు చేసిన తప్పేనా? తప్పే సార్. ఏంటండి ఇప్పుడు ఆయనతో కలిసి ఉంటారా ఉండరా? ఉంటాం మేడం. ఇలా ఉంటే అట్లా ఉంచుతాడు ఆయన, అసలు నాకు వద్దంటున్నాడు. అతను మంచిగా ఉంటే నేను ఎందుకు ఉండను మేడం? సో అది అతను మంచిగా ఉంటే ఏమండి మీరు మంచిగా ఎప్పుడు అంటూ ఉంటారు? అంటే మంచిగా అంటే మీకు తెలుసుగా, తెలుసండి. మంచిగా అంటే మంచితనం కాదు, అసలైన పనితనం. అది లేదంటుంది ఆవిడ, మరి ఏం చేయాలి దానికి? అది లేదని కదా సార్, నేను రూపాయి మీ సంపాదించాలని సంపాదన ఏం కోట్లు అది ముందే సంపాదించావు? మాట్లాడుకోవాలండి. పెళ్లికి ముందే మాట్లాడగలను, నేను 5 సంవత్సరాల వరకు నిన్ను ముట్టుకోను, ఎందుకంటే నా రూపాయి సంపాదన కావాలి అని చెప్పి మీరు చెప్పాలి. అది చెప్పకుండా సీక్రెట్ గా చేసేసుకుని ఇప్పుడు సంపాదన అంటే ఆవిడ ఎక్కడ పోవాలి? ఇప్పటికి అర్థం కాదు. రూపాయి 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 అంటున్నాడు. మరి ఈవెన్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? ఇప్పటికే లేట్ మ్యారేజ్, పిల్లలు పుడతారో లేదో అంతేనా? పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు, మరి ఇంకెందుకు ఆవిడ? స్టార్టింగ్ లో ఉన్న స్పీడ్ నిజం మాట్లాడకపోతే వేస్ట్, ఎందుకంటే అమ్మాయి ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తుంది. సో ఎవరో వచ్చారు అక్కడ ఇంకొకరు ఎవరు వచ్చారు? ఎవరైనా మీ ఫ్రెండా? అతనే మీ మార్కెటింగ్ హెడ్. నీతో పాటు ఆయన కూడా వచ్చాడా? సూపర్, పిలిపించండి మరి రండి. చూస్తే మీరు చిన్నోళ్ళ ఉన్నారు, ఆవిడేమో పెద్ద ఆవిడ. ఏంటమ్మా ఆవిడ షాప్ లో ఏ సామాన్లు ఉండవంటే అన్ని మీరే పట్టిపోతారంట. షాప్ కి సరుకులు కొనుక్కోవడానికి వెళ్తున్నా లేకపోతే ఏంటి? సరుకులు కొనుక్కోడానికి వెళ్తాం. సరుకులు డబ్బులు ఇస్తావా, ఒత్తిడి తెచ్చుకుంటున్నావా? అసలు ఏం చెప్పు, ఏం జరిగింది? మా ఫ్రెండ్ నేను షాప్కి వెళ్ళి వాళ్ళు అండి. షాప్కి వెళ్ళి జ్యూస్ అది తాగేవాళ్ళం. తాగుతుంటే మా ఫ్రెండ్ రోజు ఆవిడ నిన్నే చూస్తుంది, నిన్నే అడుగుతుందని రోజు అనేవాడండి. ఇప్పుడు ఆశగా చూసేదా అని నాకు తెలియదండి. మా ఫ్రెండ్ చెప్పేవాడు, మేము మామూలుగా చూసేవాళ్ళు ఇంకా అలాగని అని చెప్పి మీ ఫ్రెండ్ చెప్పేంత వరకు నీకు తెలియదు ఆవిడ నిన్ను చూస్తుందని? తెలియదండి. తర్వాత తెలుసుకున్నాను, ఇంకా ఆగలే. తర్వాత మా ఫ్రెండ్ సడన్గా రాలేదండి ఒక రోజు. రాకపోతే నేను వెళ్ళానండి. ఏడు మీ ఫ్రెండ్ వచ్చాడో లేదని ఆవిడ అడిగిందండి. రాలేదండి, వేరే పనులు ఊరు వెళ్ళాడని చెప్పేసి చెప్పానండి. ఇంకా ఆ వంకతో మాట్లాడుకున్నారు ఇద్దరు? అంతా మామూలుగా సరదాగా మాట్లాడింది ఫ్రెండ్లీగానే. అలా అన్ని పట్టుకెళ్ళేవాడు అంట, ఇడ్లీ పిండి దోశ పిండిలు అన్ని పట్టుకెళ్ళేవాడు అంట ఫ్రీగా. పట్టుకెళ్ళేవాడిని. డబ్బులు ఇచ్చేవాడు అది ఏం లేదా? లేదండి, ఇచ్చేవాడు కదండి. ఎక్కడికి తీసుకెళ్ళేవాడివి? ఇంటికే అండి, మా ఇంటికండి. అంత కావాలా? ఒక షాపులో ఉన్న సరుకు అంతా కావాలా మీకు మీ ఇంట్లో? కొంచెం కొంచెం రోజు రోజు కొంచెం తీసుకెళ్ళేవాడిని. సరే, అక్కడ వరకు పట్టుకెళ్ళావు, రిటర్న్లో ఏమి ఇచ్చావు? సిగ్గుపడుతుంది బాబు. కాదయ్యా, ఆవిడకి పెళ్లి అయింది, వాళ్ళ ఆయన ఉన్నాడు, అట్లా అక్రమ సంబంధం పెట్టుకుంటే రేపు ఎప్పుడైనా తోలు తీస్తారని ఏం భయం రాలేదా మీకు? మరి ఆవిడకి లేనిది నాకేంటండి అంటావా? ఆవిడ అడిగిందండి, మరి ఆశగానే ఆవిడ బాగా ఇష్టపడేదండి. మరి నాకు మామూలుగానే తాగుడు సిగరెట్లు పెద్ద అలవాటు ఉందండి. నాకు ఖర్చులు మెయింటైన్ డబ్బులు మరి ఇంటి దగ్గర ఎవరు కదండి. ఈ తీసుకెళ్ళి అమ్మేసుకునేవాడు అయితే సార్ చెప్పినట్టు. అమ్ముకునేవాడు. ఆవిడకి తెలుసా దానికే నువ్వు పట్టుకెళ్తున్నావు అని చెప్పి? తెలియదండి, ఆవిడ తెలియదు. ఆవిడకొని తీసుకొచ్చావు బాటిల్ రోజుని? మరి తాగదు కదండి, లేదా తీసుకొచ్చేవాడి. సరే, ఎక్కడో తగలెట్టావు కదా, లేకపోతే తీసుకొచ్చేవాడిని అంట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.